పాపా ఏంటిది పాపా? ఒకవేళ రాత్రి జరిగింది నా కలేమో? నాన్సెన్స్. ఇద్దరికి ఒకటే డ్రీమ్ ఎలా వస్తుంది బాబు? అదే నిజమేలే. ఇప్పుడు పనేమ్మ వచ్చి బట్టలేమంటుందా? అమ్మా తొందరగా బట్టలు వేయండి అమ్మా, ఉతికేసి వెళ్తాను. ఏమైంది బాబు సార్? బాబు నాకు ఇంకా టెన్షన్ గా ఉంది. నాకు కూడా సేమ్ ఫీలింగ్ పాపా. అమ్మయ్యా, విన్నావా పాపా? మనం ఇప్పుడే కళ గురించి ఎంత నెమ్మదిగా మాట్లాడుకున్నా అప్పుడే అకృత్యకు వినిపించింది. కళ గురించే పాడుతోంది. yes you are right బాబు. బాబు నాదొక స్మాల్ డౌట్. చెప్పండి బాబు సార్. మీరు రాత్రి ఇలాగే కూరగాయలు పట్టుకుని వచ్చారు, ఇలాగే పేపర్ వచ్చింది. ఇంకా నయం ఇలాగే పాలు కూడా వచ్చాయి. ఎగ్జాక్ట్లీ, పాలు కూడా వచ్చాయి. పనమ్మాయి రాలేదా? మళ్ళీ ఎగ్జాక్ట్లీ అందరూ వచ్చారు. ఏంటి బాబు సార్, మేము రాత్రి రావడం ఏంటి? రాత్రి వేలింట్లో ఉన్నాం. ఇప్పుడే రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకుని వస్తున్నాం. పాప్ మేడం, ఆర్ యు ఆల్ రైట్? రాత్రి వచ్చినప్పుడు మీరు పగలు అన్నారు. రాత్రిని పగలన్నామా? యా, ఇంకా నయం ఇప్పుడు పగల్ని రాత్రనలేదు. బాబు నీకేమన్నా పాట వినిపించిందా? ఏంటి బాబు సార్, ఏమైంది మీకు? పగల్నేమో రాత్రి అంటున్నారు, రాత్రినేమో పగలంటున్నారు, ఇప్పుడేమో పాట అంటున్నారు. దిల్లు, వీళ్ళేదో డిస్టర్బెన్స్ లో ఉన్నట్టున్నారు. త్వరగా కాఫీ చేసివు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. అలాగే. డౌట్ లేదు పాపా, ఇది ఆకృత్య చేస్తున్న పనే. ఇంకా నయం ఆకృత్య నందినిలోకి రాలేదు, ఏదో పాటలు పాడుకుంటూ ఉంది. అవును బాబు, మనం దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇక్కడ మనం దేని గురించి మాట్లాడితే అక్కడ అది దాని గురించే పాట పాడుతుంది. అంటే సంథింగ్ సంథింగ్. ఎస్. అమ్మా పైన ఇక్కడమ్మా. దొంగ సచ్చినాడు, నా కూతురికి నరకం చూపిస్తున్నాడు, నాశనం అయిపోతాడు. మెల్లిగా ఇక్కడ ప్రథమ, ఆ లాయర్ ఎక్కడుంటాడో పేరేంటో కనుక్కున్నావా? కుదరలేదు. కుదరకపోవడానికి ఇదేనా వంట చేయటమా? మాట్లాడటమేగా. అమ్మా, ఈ మధ్య ఈయనకి ఎటికరాలు చాలా ఎక్కువయ్యాయి. అది కాదు ప్రథమ, వెంకు చెప్పింది కూడా నిజమే కదా. లాయర్ ఎక్కడున్నాడో తెలిస్తే ఆయన కాళ్ల వేళ్ల పడి ఆ పేపర్లు తెచ్చావనుకో, నిజం చెప్పేయొచ్చు. అప్పుడు నీకు ఈ బాధలు తప్పుతాయి కదా. చచ్చినోడు వచ్చి చచ్చినట్టున్నాడు. ఇప్పుడు ఇలా కూర్చుంటే వచ్చి గోలగోల చేస్తాడు. వదినా, టాబ్లెట్స్ ఇది మార్నింగ్ పరగడుపున, ఇది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత, ఇది రాత్రి పడుకునేటప్పుడు, ఈ టానిక్ రాత్రి భోజనం చేసిన తర్వాత, ఇదేమో రాత్రి పూట. చెప్పింది చాలే కాని నువ్వు వచ్చావేంటి? మీ అన్నయ్య రాలే? వచ్చా. ఓ నాయన, వీడంటే అడిగి చేస్తున్నారు. బయట పక్కింటి శారదా అంటే కనపడితే మాట్లాడుతున్నా. 9వ నెల రాగానే అప్పుడు పనులు మానేసి రెస్ట్ తీసుకోవాలంట.
దానికి ఇంకా 6 నెలలు టైం ఉందిగా. ఆ రెస్ట్ సంగతి ఇప్పుడు ఎందుకు గాని, రేయ్ ఏదేది ఎప్పుడెప్పుడు వేసుకోవాలో అన్ని ఆ లిస్ట్ లో ఉన్నాయిగా. ఆ లిస్ట్ లో ఉందన్నా. అదంతా క్లియర్ గా ఎప్పుడెప్పుడు వేసుకోవాలో మీ వదినకి ఇవ్వు. చెప్పు. ఇందాక చెప్పాను, కావాలంటే మళ్ళీ చెప్తాను. భాస్కరం, నీకు సంగతి చెప్పలేదు కదూ? ఏ సంగతి? అదే వదినికి ఇంగ్లీష్ మందులు పడవన్న సంగతి. నీకెలా తెలుసు? ఎక్స్పెక్ట్ చేసా పిన్ని. ఇంగ్లీష్ మందులు పడవా? మరి ఇప్పుడు ఎలా? ఎలా ఏముంది, బయటపడటమే. బయట పడేసి డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు, నువ్వు మింగే బాబాయ్. అరే అవి నెల తప్పిన వాళ్ళకిరా. ఓ నిజమే కదూ, ఇంకా నేను మధ్య తప్పిన వాళ్ళు కనుకొని మింగేమన్నాను. సరోజ, he is talking too much. He crossed the limits. ఓ ఓ ఓ ఓ బాబాయ్, నువ్వు అంత స్వచ్ఛమైన ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడితే పాపం పిన్నికేమర్థం అవుతుంది చెప్పు. పిన్ని బాబాయ్ అసలు ఏమంటున్నాడంటే, వదినికి ఇంగ్లీష్ మందులు పడవు కదా, ఆయుర్వేదం వాడిస్తే ఎలాగుంటుంది అని అంటున్నాడు. అంతే కదా బాబాయ్? తుంగు చచ్చినోడు. అవునా? ఆహా, నేను అలా అనలేదు సరోజ, వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు అన్నాను. లేదు లేదు, నువ్వే చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఆయుర్వేదం మందులు వాడితే బెటర్ అనే చెప్పావు. ఈ మనిషి ఇంతే, తన మాటలేం పట్టించుకోకండి. పిన్ని అలాగంటే పిన్ని, ఇంటికి యజమాని పైగా ఇంటికి పెద్ద దిక్కు. ఒరే నువ్వు పోతే నేనేంట్రా? ఒరే అది నీకు ఈ పాటికే అర్థమై ఉండాలరా. బాబు నిషేధం, ముందు నువ్వు ఆ మాత్రలు టానిక్లు ఆ మెడికల్ షాప్ లో ఇచ్చేసి రావయ్యా. భాస్కరం, అమ్మాయికి ఇప్పుడు ఆ మందులు టానిక్లు అవసరం లేదు, మంచిగా వండి పెడితే చాలు. అంతేనా? బాబాయ్ విన్నావా, బాగా వండి పెట్టాలట. ఇలా గవర్నమెంట్ ఆఫీస్ లో హెడ్ క్లర్క్ లాగా టక్కేసుకొని తిరగడం కాదు, బాగా అంటే వండి పెట్టు వెళ్ళు. ఛీ, ఈ కొంపలో బొత్తిగా మర్యాద లేకుండా పోయింది. తెచ్చే బాబాయ్ మాకు బిర్యానీ చేసి పెట్టు. నీ గంజి పోస్తారా? అయితే ఇప్పుడు ఆ మందులు అయ్యి వద్దంటారా అత్తయ్య? వద్దు పాచి, నేను హెల్తీగానే ఉన్నానుగా. సర్లేరా, అవన్నీ మెడికల్ షాప్ లో ఇచ్చేసొద్దా. సరే పద. ఏంటమ్మా ఇది, ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. మీ సంగతి ఏమో గాని నాకు మాత్రం తిక్కరేగుతుంది. నాకు నీరసం వస్తుంది. అయినా నువ్విచ్చిన ఐడియానేగా, అనుభవించు. లాభం లేదు, ఇవాళ రేపు ఎలాగైనా లాయర్ అడ్రస్ కనుక్కుంటాను. లేకపోతే నేను వీడి తింగి చేస్తకి చచ్చేలా ఉన్నాను. ఇప్పుడు చెప్పడం అవసరం అంటావా? నువ్వేమైనా చెప్పు బావా, ఈ రోజు మాత్రం మనం చేసిన మాయంతా మావయ్యకి చెప్పాల్సిందే. లేస్తారంటావా? కలవరించట్లేదు కదా, లేస్తాడులే. మావయ్య మావయ్య, నేను మావయ్య, నందిని. గిరి, నందిని, ఆ ఇదేంటి మీ రూమ్ లో ఉన్నాను? అమ్మో, చూసారా అమ్మ నంది, ఫోన్ తీస్తావా? ఎందుకు? శ్రీకాకుళం గంట గడికి ఫోన్ చేయడానికి వాడు ఫోన్ చేసి మావయ్య, దయ్యం లేదు గియ్యం లేదు, ఆ దయ్యాన్ని నేనే. నీ కంటికి ఏమన్నా నేను చిన్న పిల్లలా కనిపిస్తున్నా? అరే గిరి, ఫోన్ పట్టరా. అబ్బా మావయ్య, నిజం మావయ్య. అవునా, దిల్లే దెయ్యం. మరి నువ్వు భూతాన్వా? అబ్బా మీకు అసలు చెప్పొద్దు అనుకున్నావు నాన్న, కానీ మీరు గంటకు ఒకసారి గంటం గడికి ఫోన్ చేస్తానని వెరి కేకలు పెడుతున్నారని చెప్పాల్సి వచ్చింది. రే మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదురా. మావయ్య, అసలేం జరిగిందంటే, ఆ పాపని బాబుని ఇక్కడి నుంచి వెంటనే తరిమేయాలని అది మావయ్య జరిగింది. మరి ఈ విషయం నాతో ముందే చెప్పచ్చు కదా. చెప్పకూడమే మంచిదైతే. ఎందుకని మావయ్య? ఎందుకంటావేంటమ్మా, ఆ బాబు పాప నా రూమ్ కొచ్చి
ఉంది. వాళ్ళు కూడా భయపడ్డారు. చూసావా నాన్న, మీకు చెప్పకపోవడం ఎంత మంచిదైందో. మీరు దడుచుకోకపోతే పాప కూడా దడుచుకునేదే కాదు. ఈ ప్లాన్ ఇంత గ్రాండ్ సక్సెస్ కూడా అయ్యేది కాదు. ఇదిగో ఇక మీద నుంచి మనం ముగ్గురు కలిసి వాళ్ళ ఆట ఆడించాలి. అవును. అవునురా గిరి, ఈ మధ్య మీ అమ్మ ఫోన్ చేయట్లేదు. లేదు మావయ్య, ఎందుకో తగ్గించేసింది. తొందరగా మనం వెళ్చేత శబాష్ అనిపించుకుంటే అమ్మని తెచ్చేయచ్చు. అవును, అయినా ఇంకెందుకులే బావా, 2 రోజుల్లో ప్యాకప్ అయిపోతారు. గ్యారంటీగా. అదేంటి ప్రథమ ఈ టైంలో ఊడుస్తున్నావు? ఏం లేదమ్మా, ఇల్లు దుమ్మిగా ఉందని ఊడుస్తున్నాను. ఆ భాస్కరం గాడొస్తే నీ చేత పనులు చేపిస్తున్నాను మా మీద ఎగురుతాడు. ప్రథమ చీపురు అమ్మకి అమ్మ ఊడుస్తుంది. ఏంటి ఎటకారమా? చీపిరి తీసుకొని ఊడు. సరోజ, నాకు ఓ చెంచాడు ఆత్మాభిమానం ఉంది. అబ్బో, ఇదెప్పటి నుంచో? సరోజ చెప్పినట్టే అయింది. అసలు నిన్నెవడు ఓడమన్నాడు? వెంకునే. నిన్ను చంపేస్తా. ప్రథమంటే ఎవరనుకున్నావురా? పుట్టబోయే నా బిడ్డకి కాబోయే తల్లి. తల్లంటే ఎవరనుకున్నావురా? అమ్మంటే ఎవరనుకున్నావురా? భగవంతుడు అన్ని చోట్ల. ఈ ఎదవాడికి హద్దు బొద్దు లేకుండా పోతుంది. ఆ వెంకుగాడు నీ చేతిలో లేడు. హలో, చూసావరా ఎంత ఆవేశంలో ఉన్నానో? గేదె లాంటి వీడే కనబడలేదంటే. గేదే గీదే అన్నావు అంటే మరిగా దక్కదు. ఏంట్రా నీ గొప్ప ఎర్రి పప్ప? ఒక్కసారి మా అన్నని ఏమన్నా అన్నావు అనుకో, ఏం చేస్తావరా? ఏం పీకుతారా మీరు? అందరినీ పిలిపించి మీ మ్యారేజ్ ఆల్బమ్ చూపించమంటాను. అందరినీ పిలిపించి మీ పెళ్లి శుభలాకి చూపించమంటాను. అందరినీ పిలిపించి. సూపర్ రా, నా ఫ్రెండ్. నువ్వు ఒకటివి కట్టెలు తెచ్చుకుంటున్న ఆవేశానికి ఆనకట్టేసావు కదా, పనికి మాలేదా? భాస్కరం, ఎందుకు గొడవ? అమ్మాయి చేత అస్సలు పని చేయించాం, సరేనా? సరే, సారీ ప్రథముడు. అసలు నేను ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి వెళ్ళి ఓ పెద్ద మనిషిని తీసుకొద్దాం అనుకున్నా. ఆయన చేత నీకు మంచి సలహా ఇప్పిద్దాం అనుకున్నా. అనవసరంగా ఎదవల మూడంతా. వయస్సుకు మర్యాద ఇవ్వటం సంస్కారం అయ్యా. బొంగేం కాదు, నయా పైసా సంపాదన లేదు, నీకేంటయ్యా ఇచ్చేది మర్యాద? చిచ్చి. అరే నిషేధం, ఈ నా మూడంతా చెడదొబ్బాడు. పద మందేద్దాం. పద, తాగేసి పడిపోదాం. పద. అమ్మా ప్రథమ, నువ్వు లోపలికెళ్ళమ్మా. ఎందుకెళ్ళాలి? చెబితే గాని వెళ్ళవా? ఈ కొంపలో ప్రతి వాడికి లోకువైపోయాను. చిచ్చే, ఇప్పుడు దాన్ని ఎందుకు లోపలికి వెళ్ళమన్నావు? నేను బయటికి వెళ్ళడం ఇష్టం లేక. సరిగ్గా ఏడు. చాలు సరోజ, ఇక నుంచి నేను నా పాత జీవితానికి తెరలేపుదాం అనుకుంటున్నాను. పోలీసులు లేపి లేపి తన్న బుద్ధి రాలేదా? ఈ పిల్ల కాకలతో మాటలు పడే కంటే ఆ పోలీసులతో తన్నులండమే నయం. రేపే ఒక ఆఫీస్ తీస్తా. అంతకంటే ముందు ఏదో ఒక ఏజెంట్ దగ్గర అందరు ఫోన్ నంబర్లు సేకరిస్తా. అది కాదు వెంకు, రిస్క్ ఏమో ఆలోచించు. రిస్క్ కాదు, ఏమీ కాదు. ఎప్పటి నుంచి ఆ పని మీద ఉంటా. వస్తా. మొత్తానికి మీ బాబాయ్ భలే వెరైటీ క్యాండిడేట్ ఇల్లు. పాపం మీ పిన్నాయంతో ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో. కొన్నిసార్లు ఇలాంటి తలనొప్పులు తెచ్చినా మిగతా టైంలో మాత్రం మస్తు టైం పాస్ బావా. అవును, ఆ పాప బాబు ఏం చేస్తుంటారంటావు? మన మాటలకి పైన వినిపించిన పాటలకి హడలిపోయి ఉంటారు. ఇక మనం ఆ ఆకృత్యాన్ని వెళ్ళగొడదామని చెప్పేద్దామా? నీకేమైనా మెంటలా బావా? వాళ్ళు శబాష్ అనాలి అంటే ఈ రేంజ్ సరిపోదు. వాళ్ళు పెట్టబెట్ట సర్దుకొని పరిగెత్తాలి. ఆ స్టేజ్ వరకు తీసుకెళ్ళాలి. ఈ లోప పాప కనిపెడుతుందేమో. ఆ ఛాన్సే లేదు బావా. మనం పాపకంత టైం ఇవ్వకూడదు. మరి ఇప్పుడు ఇస్తున్నాం కదా. ఎక్కడిస్తున్నాం? ఇప్పుడేగా స్టార్ట్ చేసాం. వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ లోంచి తేరుకొనుండరు. మరి ఇదే రిపీట్ చేస్తే అలవాటైపోయి ఆ తొక్కలేని తీసి పారేస్తారేమో దిల్లు. మనం ఇదే స్కీమ్ కంటిన్యూ చేస్తామా ఏంటి? మరి స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేయాలి. నువ్వు వెళ్ళి పాప ఫోన్ తీసుకురా. పాప ఫోనా? ఎందుకు? తీసుకురా చెప్తా. ఆవిడ్ని ఫోన్ అడిగితే ఎందుకు ఇస్తుంది దిల్లు? నీ టాలెంట్ ఉపయోగించి తీసుకురా బావా. నా వల్ల కాదు. కావాలంటే ఆ బాబు గారిని మేనేజ్ చేసి వాడి దగ్గర నుంచి ఫోన్ తీసుకొస్తా. మంచిది, తీసుకొచ్చి పూజ చేసుకో. ఛీ, నేను చెప్పిన పని ఒక్కటి కూడా సరిగా చేయవు కదా. నిన్ను అడగడం నాదే బుద్ధి తక్కువ. నేను తెచ్చుకుంటానులే. చీపురెందుకు? ఫోన్ తీసుకురావడానికి. చీపురుతో కొట్టితేస్తావా?
బ్రెయిన్ తో కొట్టి తెస్తా. దానికి చీపురు ఎందుకు? ఈ ఏంటిది? వాళ్ళు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని ట్రై చేస్తున్నారా? థింక్ చేస్తే వాళ్ళు కావాలని చేస్తున్నట్టు ఎక్కడా అనిపించలేదే. ఆ ఆకృత్య నిజంగానే దెయ్యమా? ఆ నందినిలోకి రాకుండా ఓన్లీ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? బ్లడీ, ఆ డ్రై మిరపకాయ పచ్చి లెమన్ తొక్కడం వల్లేనా? టెన్షన్ గా ఉంది. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఇప్పుడు ఆకృతి నందినిలోకి వచ్చిందా ఏంటి? పాప్ మేడం, రూమ్ ఉడుస్తాను. ఇందాక సర్వెంట్ క్లీన్ చేసింది కదా. దాని మొహం, దానికి రూమ్ లో ఏదో పాట వినిపించిందట. భయంతో ఏదో తూతు మంత్రంగా పూర్తి చేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి కూడా పాట వినిపించిందా? అవునంట పాప్ మేడం. ఆ పాట మాకు వినిపించి, సర్వెంట్ కు వినిపించి, వీళ్ళకెందుకు వినిపించలేదు? అవును, ఆ సర్వెంట్ కి ఎందుకు వినిపించిందంట? ఏమో పాప్ మేడం, నాకేం తెలుసు. ఏమో, వచ్చేదారిలో ఏ ఎండుమిర్చిని పచ్చి నిమ్మకాయని తొక్కుంటుంది. తప్పుకోండి పాప్ మేడం. ఊడుస్తుంటే రూమ్ బయటికి వెళ్తుంది, అప్పుడు నొక్కేయచ్చు అనుకుంటే వెళ్ళదే. తప్పండి పాప్ మేడం, జరగండి 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 పాప్ మేడం. జరగండి పాప్ మేడం. జరిగాను కదా, ఇక్కడ ఊడవాలి కదా. పాప్ మేడం, మీరు కొంచెం బయటికి వెళ్ళండి, ఊడ్చక పిలుస్తాను గాని. అవసరం లేదు, నువ్వే ఫాస్ట్ గా క్లీన్ చేసి నువ్వే బయటికి వెళ్ళు. బయటకు వెళ్ళడానికి భయం లాగుంది. అనవసరంగా పనమ్మాయి పాట అంటూ భయపెట్టినట్టున్నానే. ఇప్పుడు ఫోన్ తీసుకోవడం ఎలా? ఏయ్, క్లీన్ చేసింది చాలే, గెట్ అవుట్. దులుపుతాను పాప మేడం. రూమ్ అంతా ఊడ్చాను కదా, దుమ్మంతా బెడ్షీట్ మీద పడింది. వెయిట్ వెయిట్, ఐల్ గో అవుట్. ఈ విషయం మీకు ఇందాక చెప్పాను కదా పాప మేడం, మీరే వినిపించుకోలేదు. నేను రూమ్ అంతా సర్దాక పిలుస్తాను, మీరు వెళ్ళండి. ఇప్పుడు నీవు లేక వీణ పాటని ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసి పాప రింగ్ టోన్ గా పెడతాను. అప్పుడు ఫోన్ రాగానే పాట వినిపిస్తుంది. ఈ పాట నేనెప్పుడు రింగ్ టోన్ గా పెట్టాను అని పాప హడల్ చేస్తుంది. అమ్మయ్యా, ఫోన్ నొక్కాల్సిన అవసరం లేకుండానే పని అయిపోయింది. అయిపోయిందా? లేదు పాప మేడం, నాకు ఏదో పాట వినిపించినట్టు అయింది. నేను వెళ్ళిపోతున్నాను. ఆ సరోజ ఇక్కడ కూర్చో. ఇదేనా కలెక్టర్ సీటా కూర్చోడానికి? నీ సీటు నువ్వే కూర్చో బాబు. అయినా ఇవాళ రేపు బోర్డు తిప్పేసేదే కదా. గట్టిగా అరవకు, ఎవరైనా వింటారు. మనిద్దరం తప్ప ఇంకెవరున్నారు ఇక్కడ వినడానికి? ఇంతోటి వ్యాపారానికి రహస్యం ఒకటి. ఇంతోటి వ్యాపారానికి తీసి పారేకు, 1,00,000 వస్తుంది మనకి. చాలే ఊరుకో, అంత ఈజీగా 1,00,000 ఎవరిస్తారు? ఇస్తారు సరోజ, లేకపోతే వారానికి కోట్లు నొక్కేసి బోర్డు ఎలా తిప్పేస్తున్నారు? జనం ఇవ్వబట్టేగా. అది నిజమేలే. ఒకవేళ ఇవ్వలేం, లోన్ ఇస్తారా అన్నారనుకో, అది మనమే ఇస్తాం. అదేలా? చెప్తా, ఈ ఒక్కసారికి నా మాట విను. ఇదిగో ఈ ఫైల్లో బొచ్చెడు మంది ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఎవరిలో ఒకరు సెలెక్ట్ చేయి, వాడితోటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. అదేదో నువ్వే చేయొచ్చు కదా వెంకు. నీది లక్కీ హ్యాండ్ సరోజ, అందుకే నేను సెలెక్ట్ చేయమన్నాగా. సరే. బాగానే జరుగుతుందిరా. కొత్తగా చెప్పడానికి ఏముంది, మామూలే.
వీడిప్పుడు ఏం ఆలోచిస్తుంటాడు? కొత్త వ్యాపారం పెడదామన్నా, శాంతి మనసు మారుద్దామన్నా? బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. వీడి బాధ్యత ఒకటి. అబ్బా, నువ్వు గురించి కాదురా, నువ్వు బాధ్యత గలవాడే కదా. ఒక నిమిషం ఆగురా. సుజాత, నాకు కాస్త కాఫీ తెచ్చిపెట్టు. నేను తీసుకొస్తున్నాను బావగారు. అలాగే అమ్మా. చెప్పరా. అది కరెక్టే. నలుగురు ఏంటి? బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. తీసుకోండి బావగారు. ఇప్పుడు కాఫీ ఇస్తే ఏమంటారు? అయ్యో, నీ చేత్తో కాఫీ పుచ్చుకునేది నేను సంపాదించిన డబ్బుతో కాఫీ పెట్టినప్పుడే. వాడికి తాడుగా నువ్వు తాగేమ్మా. బాధ్యత అనేది మర్చిపోకు. రాత్రి ఏమీ జరగనట్టే పొద్దున్నే తగుదనమ్మా అంటూ కాఫీ పట్టుకుని వచ్చావు. పైగా ట్రే ఒకటి. ఇదిగో పెద్ద మనిషి, ఆయనకి ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పుకోవచ్చుగా. ఆ పని నువ్వే చేయొచ్చుగా. నువ్వు చేయవా? నా వల్ల ఆ కాదు. కాఫీ నేను తాగనుగా నువ్వే తాగొద్దునా? బాధ్యత లేకుండా పోతుంది. అల్లు సుజాత, అవతల లైన్లో మీ వదిన గనకైతే సీన్ భలే ఉంటది. వదినైతే భలే ఉంటుందని అంత నిబ్బాదిగా చెప్తారేంటండి? అవును, అది నా నంబరే. నా పేరా శివ. మా అన్నయ్య పేరా నారాయణ దేవుడు. మా వదిన పేరా సుజాత దేవత. ఫోన్లో ఎవరై ఉంటారండి? జనాభా లెక్కల వాళ్ళేమోనక్క. నువ్వు ఊరుకో. వాళ్ళు ఫోన్లో ఎందుకు మాట్లాడతారు? ఇంటికి వస్తారు గాని. అవునా? నిజమా? మా అన్న వదిలే కాదు, మీరు కూడా దేవుళ్ళే. మీరు దేవుళ్ళు సార్. మా అన్న వదిలి కూడా దేవతలు సార్. రేయ్, నీ ఫోన్ ఇ. కాఫీ అక్కడ ఉందిగా. నీ ఫోన్ ఇరా. నేను మాడుతున్నానుగా. నేను బాధ్యతగానే మాడుతున్నాను. అల్లు మీరు చెప్పండి సార్. ఏంటి, ₹1,00,000? భలేవారండి. 12 లక్షల రూపాయల కారు నాకు లాటరీలో వచ్చినప్పుడు ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 నన్ను ఇవ్వలేనా? అమ్మో, ఇవేళే కాదు కాదు కాదు, ఇప్పుడే తెచ్చిస్తా.